ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడిని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. అవును, దేవుని యొక్క పాదపీఠం యొద్ద మన సాగిలపడి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయనైతే కెరూబుల మీద ఆసీనుడైన వాడు. ఆయన ఈ లోకాన్ని భూమిని అంతటిని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయనే రాజ్యము చేయుచున్నాడంట. ఆయనే గొప్ప దేవుడు. ఆయన సియోనులో యెహోవా మహోన్నతుడిగా మన మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుతూ దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కెరూబుల మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, సాయంకాల సమయం వద్దు దేవా. అయ్యా, ఇదిగో నీ కరుణాపీఠం యొద్దకు దేవా. అయ్యా, నీ పాదపీఠం యొద్దకు దేవా, నీ రావడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్య, లోకంతటిని సృష్టించిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మమ్మల్ని పరిపాలిస్తున్నవాడా, మమ్మల్ని దీవిస్తున్నవాడా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడా కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కరుణ సంపన్నతో దేవా, కనికర సంపన్నతో దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకు సమీపముగా ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ సన్నిధి, నీ స్వాస్థ్యము దేవా మాకు అనుగ్రహించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, అయ్యా నేను స్తుతిస్తూ గణపరుస్తూ దేవా, అయ్యా నీ సన్నిధిలో సాగిలపడే కృపను దేవా, అయ్యా ఆరాధించే కృపను దేవా మాకు చేరొచ్చిన ప్రతి ఒక్కరికి దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో దేవా నీ స్వరం వినాలని దేవా, నీతో ఆనందించాలని దేవా, నీలో ఉన్న దేవ సంతోషాన్ని పొందుకోవాలని దేవా, అయ్యా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆనందంతో నింపడవచ్చున్నాను, నీ సంతోషంతో నింపడవచ్చున్నాను. అయ్యా, నీ కృపతో వారిని దీవించబడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు దేవా మా పరిపాట్లో మా దేవా మా రాకపోకల్లో అన్ని విషయాల్లో దేవా నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి, ఆరాధన జరుగుతుండగా దేవా ఆరాధన అంతట్లో మీరుండబడవచ్చున్నానయ్యా. ప్రధాన యాసకుడిగా దేవా, మా తండ్రిగా యజమానుడిగా నువ్వు ఉండి నడిపించబడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ దేవా నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొని దేవా నీ స్వరాన్ని మాకు వినిపింపజేయమని, నీ కృపలో దాయిలో చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని, అయ్యా ఇదిగో నీ సన్నిధి దేవా నీ తోడు, నీ ప్రసన్నత మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా పాడుకుందాం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను
ఎడబాపు వారెవరు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు? ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనానేమి అది లాభమే, చావైనానేమి అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. నీ ప్రేమలోను నన్ను ఎడబాపు వాడెవడు? నీ చిత్తం చేయుటై నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం చేయుటై నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. నీ ప్రేమలోను నన్ను ఎడబాపు వాడెవడు? నీ ప్రేమలోను నన్ను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. అవునయ్యా,
ఈ లోకంలో మేము సజీవులుగా ఉన్నాము అంటే దేవా అయ్యా అది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవా, దేవాది దేవుడు అయి దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము జీవించున్నామంటే దేవా ఇది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని జీవింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాకృప కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహా దయ కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆధారమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దుర్గము, మా శైలము, మా కోట ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తుంది దేవా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ సర్వశక్తి నీడలో మేము ఉండాలని దేవా, నీతో ఆనందించాలని దేవా. అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపడొచ్చున్నాను, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దేవా నీ సేవకుని జ్ఞాపకం చేసుకుని దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు జరగబోయే దేవా ఆరాధన అంతట్లో దేవా మాతో ఏం మాట్లాడాలని దేవా నువ్వు సిద్ధపరిచావో దేవా. ఆహారంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. నీ సేవకుని మరుగుపరిచి దేవా నువ్వు మాతో మాట్లాడమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ భోజనపు బల్ల యొద్ద మేము చేరి ఉండగా దేవా. అయ్యా ఇదిగో తండ్రి మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచి దేవా ఆశీర్వాదానికి కారకులుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ తెహిల్లా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టళ్ళన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్త్యులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దేవా అనేక శ్రమల గుండా, రోగముల గుండా, వ్యాధుల గుండా, బాధల గుండా మేము వెళ్ళినప్పటికీ కూడా నీ ఉచితార్థమైనటువంటి కృప చొప్పున ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇట్టి రీతిగా ప్రభువా నీ సన్నిధిలో ఈ దినము కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులకు ఇట్టి భాగ్యం లేదు ప్రభువా. మరి మీరైతే మాకు మా ఎడల మీకున్నటువంటి వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, అగాపే ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మరి స్వస్థత ప్రార్థనలలో కొద్ది నిమిషములు మీ వాక్యములను మేము ధ్యానం చేయని ఉండగా మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని ప్రభువా ఎందరైతే విశ్వాసముతో నీ మాటలు విని దేవా మరి నీకు మొరపెడుతున్నారు, విధేయతతో ప్రభువా మరి నీకు లోబడుతున్నారు, ఎందరైతే ప్రభువా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ స్వస్థత ప్రార్థనలలో వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఘనమైనటువంటి విడుదల, ఒక ఘనమైనటువంటి స్వస్థత మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మీ స్వరాన్ని మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీరే సూటిగా మాతో మాట్లాడమని, మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఈ నేపథ్యాన్ని గనక మనం చూసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి, అంతకు ముందెన్నడూ కూడా
జరగనటువంటి కనీవిని ఎరుగనటువంటి ఒక భీకరమైన కార్యము ఎర్ర సముద్రమును రెండుగా దేవుడు చేయడం. అలాంటి ఒక గొప్ప కార్యము జరిగి ఆ సంభ్రమోత్సాహాల్లో వారందరూ కూడా, ఇజ్రాయేలీలు అందరూ కూడా, మోషే ఇజ్రాయేలీలు యెహోవాను స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ సంతోషముగా వారు ప్రయాణం చేస్తూ షూరు అరణ్యంలోనికి వారు రాగలుగుతారు. ఈ షూరు అరణ్యంలోనికి ఎప్పుడైతే వారు ఒక 3 దినముల పాటు నడుస్తారో, మరి అక్కడ వెంటనే వారికి వచ్చినటువంటి ఒక ఇబ్బంది, ఒక శ్రమ ఏమిటంటే నీళ్లు లేకపోవడం. మరి అలాంటి ఆ నీళ్లు లేనటువంటి మారా లాంటి ఆ ప్రదేశానికి వారు చేరుకున్నప్పుడు ఆ నీళ్లు వారు త్రాగలేకపోయి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, మంచినీరు ఒక మనిషి యొక్క బయోలాజికల్ ఫంక్షన్స్కి చాలా ప్రాముఖ్యమైనది. మనకు వచ్చేటటువంటి వ్యాధులలో, రోగాలలో 90% మంచినీటికి మరి సంబంధం ఉంటుంది. నీళ్లు గనక మనం మంచిగా ఉన్నటువంటి నీళ్లు, పరిశుభ్రమైనటువంటి నీళ్లు మనము త్రాగకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి వ్యాధులకు, రోగాలకు మనము లోనవుతూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. వారందరూ కూడా మరి ఎంతో శ్రమ పడుతూ అచ్చేదుగా ఉన్నటువంటి ఆ నీళ్లను త్రాగలేకుండా మరి మోషే మీద వారందరూ కూడా సణుగుకుంటూ వాళ్ళు మరి అందరూ కూడా యెహోవాకు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని, మరలా ఇంకొక అద్భుతాన్ని ఇక్కడ చేయడం మనం చూస్తాం. ఆ నేపథ్యంలోనే మరి మనం చదివినటువంటి వాక్యము 15వ అధ్యాయము నిర్గమాకాండం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఐగుప్తు బానిసత్వము నుండి విమోచింపబడిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తూ మరి ఆ నీళ్ల సమస్యతోటి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా ఉన్నటువంటి దేవుడను నేనే అని దేవుడు ప్రకటించుకున్నాడు. ఆయన విడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆయన నడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆయన స్వస్థతలు కూడా అనుగ్రహించేటటువంటి దేవుడని మరి ఒకసారి ఇజ్రాయేలీలకు దేవుడు తనను తాను యెహోవా రాఫాగా, స్వస్థపరచు దేవునిగా ప్రకటించుకున్నాడు. కాబట్టి యెహోవా రాఫా ఉన్నటువంటి దేవునికి హిజ్ హీలింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ. కేవలము శరీరములో రోగం వస్తేనే దేవుడు స్వస్థపరుస్తాడు అని కాదు, కానీ మన శరీరమునకు రోగం వచ్చినా, మన ప్రాణమునకు రోగం వచ్చినా, మన హృదయానికి రోగం వచ్చినా, లేదా మన ఆత్మీయ జీవితానికి రోగం వచ్చినా, లేదా మనుష్యుల మధ్య, కుటుంబాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములకు రోగం వచ్చినా కూడా, బ్యాడ్ రిలేషన్షిప్స్, దేవుడు అన్నిటినీ కూడా స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు. హీ హీల్స్ ద సోల్ and he heals the mind and he heals the relationships and he heals your spiritual life also. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనే ప్రకటించుకున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. కాబట్టి యెహోవా శరీర రోగములను స్వస్థపరచువాడు. ద లార్డ్ హీల్స్ ఫిజికల్ డిసీజెస్. అందులో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. మనకున్నటువంటి
శారీరక సంబంధమైనటువంటి వ్యాధి రోగములలో దేనినైనా కూడా ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 103వ కీర్తన 2-3 వచనాల్ని మనం చదువుదాం. 103వ కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. అనగా నీకున్న రోగములన్నిటినీ కూడా కుదుర్చువాడు, అనగా స్వస్థపరచువాడు. ప్రతి విధమైన అనారోగ్యము నుండి కూడా ఆయన మనలను స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క స్వస్థపరిచేటటువంటి గుణము యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతముగా డిమాన్స్ట్రేట్ చేస్తారు. ఆయన తండ్రి రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఆయన పరిచర్యలో మనం ఎక్కువగా చూసింది ఏంటంటే స్వస్థతలే. జీసస్ demonstrated God's healing power throughout his ministry. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడు స్వస్థతలు చేసేటటువంటి దేవుడిగా తండ్రి ద్వారా ప్రతి విధమైనటువంటి శారీరక రోగాలను కూడా ఆయన స్వస్థపరచుకుంటూ వచ్చాడు. ఉదాహరణకు లూకాసు వార్త గనక మనం లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, లూకాసు వార్త 5వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను. చాలండి, చూడండి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన వారం మనం రక్తస్రావము కలిగిన వ్యాధి గల స్త్రీ ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకొని స్వస్థత పొందుకుందో, ప్రభువారిలో నుంచి ప్రభావము బయలుదేరి ఆ స్త్రీలోనికి వెళ్ళగలిగిందో, అలాగే ఇక్కడ మనము ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక మనుష్యుడిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందరైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వచ్చారో, మరి పక్షవాయువు కలిగిన వారు కానివ్వండి, గ్రుడ్డివారు కానివ్వండి, కుంటివారు కానివ్వండి, దెయ్యములు పట్టిన వారు కానివ్వండి, కుష్టి వ్యాధి కలిగిన వారు కానివ్వండి, ఎందరైతే ప్రభువారిని వెతుక్కుంటూ విశ్వాసముతో ఆయన్ని వెతుక్కుంటూ ఈయన దగ్గరకు వెళితే ఖచ్చితముగా స్వస్థత దొరుకుతుంది అని నమ్మకముతో ఎందరైతే వెళ్ళారో ఒక్కరిని కూడా దేవుడు వట్టి చేతులతో పంపించలేదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కరిని కూడా దేవుడు వట్టి చేతులతో పంపించకుండా ప్రతి ఒక్కరిని కూడా వారి వారి విశ్వాసము చొప్పున వారికి స్వస్థతలను దయచేసినటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బై యువర్ ఫెయిత్ యు ఆర్ హీల్డ్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పి మరి వైద్యుడు సహితము చేయలేనటువంటి గొప్ప స్వస్థత కార్యములను యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చేశారు. ఇక్కడ చూడండి, మరి ఒక కుష్టి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి, కుష్టి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తులు ఊర్లోకి రాకూడదు, పాళెము వెలుపల వారు ఉండాలి, దేవాలయంలోనికి అసలే రాకూడదు, ఎవరు కూడా వారిని తాకకూడదు, వారెవరిని కూడా తాకకూడదు. ఒకవేళ ఎవరైనా కుష్టి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని తాకితే వారు అపవిత్రం అవుతారు. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నటువంటి ఆ దినాల్లో మరి ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారికి సాగిలపడి, యేసుక్రీస్తు ప్రభువుని చూచి సాగిలపడి,
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ఎప్పుడైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమని వేడుకొన్నాడో చూడండి, అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ముందే నాకు ఇష్టమే అని చెప్పొచ్చు. మనుషులు మనం కొన్నిసార్లు ఎవరైనా మనల్ని మరి సహాయం అడిగినా లేకపోతే ఇంకోటి అడిగినా కొన్నిసార్లు నాకు ఇష్టమే అని చెప్తాము, కానీ లోపల నొచ్చుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు కమ్మన్నప్పుడు ముందు ఆయన ఏం చేశాడంటే ఇష్టమే అని చెప్పలేదు, కానీ ముందు ఆ కుష్టి వ్యాధి గల వాడిని ముట్టుకొని, అంటే కుష్టి వ్యాధిగ్రస్తుడిని ఎవరూ ముట్టుకోరు. ఇప్పుడు ఆయన చెయ్యి చాచి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని ముట్టుకుంటున్నాడంటేనే అర్థం ఏమిటి? ఆయన అతన్ని ప్రేమిస్తున్నాడు, అతని మీద కనికర పడుతున్నాడు, అతడు శుద్ధుడు కావాలని హృదయపూర్వకముగా ప్రభువారు అక్కడ క్రియారూపకముగా చూపిస్తున్నారు. ముందు ముట్టుకొని ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని ముట్టి అప్పుడు చెప్తున్నాడు ప్రభువు నాకు ఇష్టమే. కాబట్టి ఈ రాత్రి ఎందరైతే విశ్వాసముతో ప్రభువు వద్దకు వచ్చి సాగిలపడి ప్రభువా నన్ను స్వస్థపరచుమని చెప్పి ఎందరైతే నోరు తెరిచి అడగగలుగుతారో ఖచ్చితముగా దేవుడు అందరినీ కూడా స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నన్ను స్వస్థపరచుట దేవునికి ఇష్టమే, నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ఎందరైతే ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ సాగిలపడి ఆయనకు మొరపెడుతూ ఆయనకి ప్రార్థిస్తూ దేవా నాకు ఉన్నటువంటి ఈ అనారోగ్యము నుంచి నాకు విడుదల దయచేయమని చెప్పి ఎందరైతే నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతారో వారందరినీ కూడా స్వస్థపరచుట నాకు ఇష్టమే అని ప్రభువారు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవ్వరు ఇష్టపడకపోయినా కూడా, ఎవరికి చెప్పుకోలేనటువంటి రోగం ఉన్నా సరే కూడా, ఈ లోకంలో ఎవ్వరు ఇష్టపడని వారు మరి కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరు ఇష్టపడరు. అలాంటి వారిని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఈ రాత్రి నిన్ను నన్ను కూడా ఆయన హృదయపూర్వకముగా చెయ్యి చాపి ముట్టుటకు నాకిష్టమే అని చెప్పుటకు స్వస్థపరచుటకు దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అది ఏ రకమైనటువంటి రోగమైనా కానీ శారీరక రోగములన్నిటినీ కూడా ఆయన కుదుర్చువాడు, ఆయన స్వస్థపరచువాడు. అలాగే యెహోవా విరిగిన హృదయాలను సహితము స్వస్థపరచువాడు. శారీరకంగా నాకు ఏ రోగము లేదండి, దేవుని కృపను బట్టి ఇదిగో నాకు ఉన్నంతలో మంచి ఆరోగ్యంగా నేనున్నాను, నాకు ఎటువంటి అనారోగ్యము లేదని ఒకవేళ అలా అనారోగ్యముగా లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ఉన్నా కూడా కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే హృదయంలో నెమ్మది ఉండట్లేదు, హృదయంలో అశాంతి, హృదయంలో అసమాధానం, విరిగిపోయినటువంటి హృదయాలు. ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఆరోగ్యం బాగానే ఉంది కానీ హృదయము ప్రద్దలైనటువంటి పరిస్థితి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక మరి కష్టం, వీటి వల్ల నేను కృంగిపోతున్నానండి. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ చెప్పేది ఏంటంటే మీకు అన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని టెస్టులు చేస్తారు, అన్ని టెస్టులు చేసిన తర్వాత అంతా బాగానే ఉన్నాయమ్మా, టెస్టుల్లో ఏం లేదు, ఏదన్నా హృదయంలో ఏదన్నా మనస్సులో ఏదన్నా బెంగ పెట్టుకున్నావా, ఏదన్నా నీ హృదయంలో ఏదన్నా దేని గురించి అన్నా ఆందోళన చెందుతున్నావా అని అడుగుతారు డాక్టర్లు. అనగా శరీరం ఆరోగ్యంగానే ఉంది కానీ మనస్సు గాయపడింది, హృదయము గాయపడింది. చాలామంది శరీర అనారోగ్యం వల్ల చనిపోరు, హృదయంలో కుమారుల మీదో కుమార్తెల మీదో లేదా ఆ భర్త మీదో వారికి ఉన్నటువంటి ఆ మమకారము లేదా ఆ బెంగ, ఆ రిలేషన్షిప్లో వాళ్ళు
కోల్పోయిన దాన్ని బట్టి వారు కృంగిపోయి హృదయంలో చనిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నలిగిన హృదయాలను కూడా స్వస్థపరిచేటటువంటి దేవుడు. 147వ కీర్తన 3వ వచనంలో మనం చదువుతాం. 147వ కీర్తన 3వ వచనంలో మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు, విరిగిన హృదయాలు కరిగిన వారిని దేవుడు బాగు చేసేటటువంటి దేవుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఎస్, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కాబట్టి ఈ రాత్రి కేవలము శారీరక సంబంధమైనటువంటి రోగములే కాదు, కానీ ఆంతరంగికముగా మనస్సులో, హృదయములో ఒకవేళ విరిగినటువంటి పరిస్థితి, నలిగినటువంటి పరిస్థితి, ఇక ఎందుకు ఈ బ్రతుకని కొంతమంది యాంగ్జైటీలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక రోగముతోటి కుమిలిపోయేటటువంటి వారు, కృంగిపోయేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ రాత్రి దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ శరీర రోగములను మాత్రమే కాదు కానీ విరిగిన నీ హృదయాలను, చెదిరిన గుండె గలవారిని కూడా ఆయన బాగు చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెనీ పీపుల్ లుక్ హెల్దీ అవుట్వర్డ్లీ బట్ క్యారీ పెయిన్, రిజెక్షన్, గ్రీఫ్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఇన్సైడ్ దేర్ హార్ట్స్. ఏదో లోటు, ఏదో వెలితి, ఏదో కొదువ, ఏదో దుఃఖం, ఏదో ఒక వేదన హృదయంలో. అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. హృదయము నిండా దుఃఖముతోటి, ఇదిగో నీ సేవకురాల్ని కరుణించు, నీ సేవకురాలనైనా నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాల్ని. హన్నా దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతటినీ కూడా క్రొమ్మరిస్తూ ఉంది, కన్నీరు పెడుతూ, సంతానం లేక అవమానంతో బాధపడుతూ, కృంగినటువంటి పరిస్థితుల్లో నాకు దిక్కెవరు, నాకు దిక్కు దేవుడే. భర్తతో చెప్పుకున్న ఉపయోగం లేదు, తల్లిదండ్రులతో చెప్పుకున్న ఉపయోగం లేదు. ఇక నా హృదయంలో ఉన్నటువంటి వేదన అంతటినీ కూడా యెహోవా సన్నిధిలోనే నేను చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో ఆమె తన హృదయాన్ని క్రొమ్మరిస్తూ ఉంది. కానీ దేవుడు అద్భుతం చేశాడు కదా, ఆమె హృదయాన్ని స్వస్థపరిచాడు దేవుడు. సమూయేలు లాంటి ఒక గొప్ప సేవకుడిని, ఒక గొప్ప దైవజనుడిని, ఒక గొప్ప న్యాయాధిపతిని, ఒక గొప్ప ప్రవక్తను హన్నా గర్భమును దయచేశాడు దేవుడు. కాబట్టి శారీరక రోగములైనా లేక మానసిక రోగములైనా, మనకున్నటువంటి రోగము ఏదైనా కానీ మన దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహించగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కృంగిన హృదయాలన్నీ కూడా దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు, వారి గాయములన్నీ కూడా కడుతూ ఉంటాడంట దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఏ రకమైన రోగాలనైనా సరే స్వస్థపరిచేటటువంటి దేవుడు. అది శారీరక రోగమైనా, మానసిక రోగమైనా, లేక మూడవది పాప రోగం, పాపముల ద్వారా వచ్చినటువంటి రోగం. ఈ పాప రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ద లార్డ్ హీల్స్ ద డిసీజ్ ఆఫ్ సిన్. పాప రోగాన్ని కూడా, మనిషి యొక్క జీవితంలో ఒక గొప్ప రోగం ఏంటి అంటే శారీరక రోగం కన్నా, మానసిక రోగం కన్నా కూడా గొప్ప రోగము పాప రోగం. కాబట్టి ఆయన
పాపరోగానికి కూడా మనకు స్వస్థత దయచేసాడు. ఎలాగా? ఆయన గాయముల చేత మనకు స్వస్థత, మన పాపములకు క్షమాపణ, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విడుదల. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఒక వ్యక్తి, పాపాత్ముడైనటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి మరి అతనికి స్వస్థతను అనుగ్రహించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట అతని పాపములను క్షమించి తరువాత శరీర స్వస్థతను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మొదటేమో పాపాలు క్షమించాలి. అన్నిటికంటే పెద్ద రోగము పాపరోగము. కాబట్టి పాపాలను క్షమించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికి ఇవ్వబడలేదు, ప్రభువుకు తప్ప. ప్రభు ఒక్కడే. ఎందుకంటే ప్రాణం పెట్టినవాడు, మరణాన్ని జయించినవాడు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై ఒక పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనము ఏ రోగముతో, శారీరక రోగముతో ఒకవేళ మనము దేవుని సన్నిధిలో వచ్చిన, లేక మానసిక రోగంతో వచ్చిన, లేదా పాపము చేసి ఇదిగో పాపం అనేటటువంటి రోగముతో నేను ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాను, నాకు ఆయనే విడుదల దయచేయాలి, ఆయనే నాకు స్వస్థత దయచేయాలి అని మనము ఆయనకు ప్రార్థిస్తే ఖచ్చితముగా దేవుడు మనందరి యొక్క రోగములను, సంకటములను కూడా ఆయన కుదుర్చువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి స్వస్థత రావాలి అంటే ముందు మనలో క్షమాపణ, అంటే మనము పశ్చాత్తాపం. దేవా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే అంటే ఏంటి? రిపెంటెన్స్, పశ్చాత్తాపడుతున్నాడు. ఇదిగో నేను ఈ వ్యాధిని కలిగి ఉన్నాను అని సాగిల పడిపోయి ప్రభువా అంటూ పిలుస్తూ నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచువా. మనము కూడా దేవుణ్ణి మనఃపూర్వకముగా ఆయనకు లోబడి విధేయత కలిగి, దేవా నీకు ఇష్టమైతే ఈ రాత్రి నాకు స్వస్థత అనుగ్రహించువా, నా హృదయంలో నెమ్మది, నా శరీరంలో స్వస్థత, నాకున్నటువంటి పాప రోగముల నుండి నాకు విడుదల దయచేయవా అని మనము దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. స్వస్థత ప్రార్థనలోనికి మనము వెళ్ళి దేవుడి సన్నిధిలో, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగములలో ఏ రోగము కూడా మీకు నేను రానియనని వాగ్దానము చేసినటువంటి యెహోవా రాఫా ఉన్నటువంటి దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి మంగళవారము మనము స్వస్థత ప్రార్థనలు దేవుని సన్నిధిలో, ఒక దినము 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి ఆ ఒక్క దినము డెడికేటెడ్గా మనం స్వస్థతల కొరకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి మరి మన కుటుంబ సభ్యులు అందరి యొక్క స్వస్థత కొరకు, తెహిలా మినిస్ట్రీస్లో ఉన్నవారు అందరి యొక్క స్వస్థత కొరకు, వచ్చిన వారు, రానివారు, రాలేకపోయిన వారు, మన కుటుంబాల్లో ఉన్న అందరి యొక్క స్వస్థత కొరకు, అలాగే ఎందరైతే ఈ ఛానల్ని మరి వారు చూస్తూ ఈ ప్రార్థనల్లో వారు ఏకీభవిస్తున్నారో యూట్యూబ్లో, ఆన్లైన్లో, అట్టి వారందరి యొక్క స్వస్థత కొరకు మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ దగ్గర మరి ఆ కొబ్బరి నూనె ఒకవేళ ఉంటే దగ్గర పెట్టుకోండి. మరి శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్తూ, ఆమేన్ ఆమేన్ అని చెప్తూ మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడు ఖచ్చితముగా దేవుడు అనుగ్రహించు స్వస్థతను మనము పొందుకుంటాము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము,
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవిద్దాం. Hallelujah, 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 hallelujah. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. పరిశుద్ధుడా, 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 సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు, మహోన్నతుడా నీకే స్తోత్రం, జీవమిచ్చే జీవాధిపతి నీకే స్తోత్రం, ఆత్మ కాపరివై ఉన్నవాడా పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం. నాయన ఆత్మ ద్వారా మమ్మల్ని ఇంకను నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడ మా గృహాల్లోకి రండి ప్రభా, రండి తండ్రి, ఇంకను రండి ప్రభా, ఇంకను ప్రభా. మమ్మల్ని పరిశుద్ధమైన ఆత్మతో నింపు 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 నింపండి ప్రభా. నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభా. నీ బలమైన శక్తి దిగి రానిమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. కృప కలిగిన దేవుడానికి వందనాలు, జాలిగల దేవుడానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి ప్రభా. ఆ కల్వరి శిలువ మీద ప్రభా నాయన నువ్వు వేలాడుతూ ఉండగా ప్రభా నువ్వు మా కొరకు కార్చిన రక్తం పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ వైపే చూస్తున్నామయ్యా. అయ్యా మేము మనుషులను ఆశ్రయించట్లేదు, మా మధ్యకి రమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను, వాక్యము ద్వారా మహిమ పొందిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాటల్లో ఉన్న శక్తిని బట్టి, నీ మాటలో ఉన్న ప్రభావాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేమందరం ఇష్టపడుతున్నాం అయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మేమందరం ఇష్టపడుతున్నాం ఈ రోజు స్వస్థపరచబడాలనయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, రోగుల కొరకే వచ్చాను గాని నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదన్నావు కదా దేవా. మేము పాప రోగముతో, శారీరక రోగముతో, మానసిక రోగముతో ఉంటుండగా ప్రభా అనుదినము శిరస్సు నుండి శ్రీపాదం వరకు ప్రభా మేము ప్రభా నాయన ఇదిగో ఎల్లప్పుడూ పచ్చి పుండ్లు గాయాలతోనే ఉంటున్నాం కానీ ప్రభా నాయన నాయన కనికరించి ప్రభా నీ పరిశుద్ధ రక్తం మరి ఒక్కసారి ప్రభా నీ అంజూరపు ముద్దను ప్రభా నాయన ఎక్కడెక్కడైతే పుండుగా ఉందో ప్రభా నువ్వు మా మీద పెట్టి ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. నీ పరిశుద్ధ రక్తమే ప్రభా మా కొరకు కాచావయ్యా. నీకు వందనాలు. నువ్వు మరణించి తిరిగి లేచిన దేవుడు ప్రభా. నువ్వు పునరుద్ధాన శక్తిని కూడా ప్రభా నాయన ఇదిగో తన్ని మాలో పెట్టగల గొప్ప దేవుడా. నీకు వందనాలు. నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాం, నీ శక్తిని ఆశ్రయిస్తున్నాం, నీ జీవాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నిన్ను నమ్మిన వారికి ప్రభా నీ యందు ప్రభా నాయన నాయన ఇదిగో తండ్రి నాయన కృప మేము పొందుకుంటకు సహాయము దయచేయమని అడుగుచున్నాను. నీ కృప మా మీద అందరి మీదకి రానియండి ప్రభా. నీ దయను బట్టే ప్రభా నాయన నీ పాదాల దగ్గరికి రాత్రి కాల సమయంలో రాగలిగాం తండ్రి నాయన. నీ చిత్తము లేకుండా ఏమీ చేయలేము ప్రభా. నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించావు, ఆ కుష్ఠరోగిని ప్రేమించినట్లుగా ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా ప్రేమించావు కాబట్టి ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా ప్రభా నువ్వు మాట్లాడావు. ఈ రాత్రి కాల సమయంలో యెహోవా రాఫాగా ప్రభా మా మధ్యన అందరి మధ్యన ప్రభును సంచరిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము ఏ అపాయము ప్రభా నాయన మాకు రాకుండా ప్రభా మా గడపల మీద, మా గుమ్మాల మీద, మా నొసళ్ళ మీద, మా గృహాల్లో ఉన్న గదుల మీద ప్రభా ప్రతి వస్తువు మీద, ముఖ్యంగా ప్రభా మా శరీరాల మీద ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షింప చేయమని అడుగుచూ ఉన్నాను. ఆ దినమందు ప్రభా ఏ విధంగా ప్రభా ఐగుప్తీయుల్ని నాయన అదైతే మరణదూత అయితే వారిని వెంబడించింది కానీ ప్రభా నాయన ఆ ఇజ్రాయేలిటీస్ కి ఏ విధంగా ప్రభా నాయన నువ్వు దాటిపోజేసావో ప్రభా ఆ సిలువ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి నాయన. మా మీద ప్రభా నాయన నీ రక్తాన్ని ప్రోక్షింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మేము విశ్వాసముతో ప్రభా మా ముందర ప్రభా నాయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడవైన నిన్ను ప్రభా నాయన ఆ నీళ్లను రక్తముగా మార్చగలమని మేము నమ్ముతున్నామయ్యా. అందులో ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షింపబడుతున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఆ రక్తం మేము తీసుకున్నప్పుడు ప్రభా నాయన మా శరీరములో ఉన్న ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రతి రోగము నుండి, ప్రతి అపవిత్ర ఆత్మ నుండి ప్రభా, ప్రతి దయ్యపు ఆత్మ నుండి ప్రభా, ప్రతి చీకటి ఆత్మ నుండి ప్రభా, శారీరక రుగ్మత నుండి కూడా ప్రభా మాకు విడుదలిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నమ్మితే నీవు నా మహిమను చూస్తానన్నావు
అన్నావు కదా ప్రభా. మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. వారు అపనమ్మకంగా ఉండుట వలన నాయన నీవు కూడా చేయలేకపోయినన్నావు కదా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ముఖ్యంగా ప్రభా మాలో అపనమ్మకము తీసివేసి ప్రభా నీవున్నావని, నీవు ఆ నీళ్ళ రక్తముగా మార్చావని ప్రభా మేము తీసుకునేటప్పుడు నాయన ఇదిగో నీ శక్తిని ప్రభావం అందులో ఉన్నదని ప్రభా మేము గుర్తెరిగి తీసుకోవటానికి మాకు సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభా మా విశ్వాసం అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలంటున్నావు కదా ప్రభా. నువ్వు గొప్ప కార్యాలు చేస్తానన్నావు కదా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మా అందరిలో నాయన విశ్వాసముతో నింపండి ప్రభా. ముందు ప్రభా నాయన విశ్వాసముని నువ్వు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను. నాయన నువ్వు బలపరచండి, మాతో ఉన్నావని ప్రభా. మేము తీసుకున్న ప్రతి దాంట్లో ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షింప చేసావని ప్రభా మా విశ్వాసాన్ని నాయన ఇదిగో తండ్రి అనారోగ్యాన్ని తీసివేసి ప్రభా అధిక విశ్వాసములకు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. ఎందుకనగా నాయన మేము ఏది కమాండ్ చేస్తే ప్రభా అది జరుగుతుందన్నా ప్రభా. అటువంటి అధికారము నాయన మేము నీ కుమారులుగా కుమార్తెలుగా ఉంటుండగా ప్రభా మాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం. నీ రక్తముతో కడగబడి నీవిచ్చిన అధికారాన్ని బట్టే ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి మేము మొర పెడుతున్నామయ్యా. నీ సిలువ చాటు దగ్గరకు వచ్చి మేము మొర పెడుతున్నామయ్యా. నీకు వందనాలు. అది నేటి వరకు నీ శరీరంలో ప్రభా మా కొరకు నువ్వు పొందిన గాయాల నుండి ప్రభా ఆ రక్తం ప్రవహిస్తూనే ఉంది ప్రభా. దానిలో ప్రభా నాయన ఇదిగో తండ్రి మేము తాకించబడాలయ్యా నీకు స్తోత్రములు. మా పాపాలన్నీ ప్రభా నీ వీపు మీద వేయబడాలయ్యా నీకు స్తోత్రాలు. మా పితరుల ద్వారా మాకు వచ్చిన ప్రతి శాపము ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రతి పాపపు మాని కాడి కూడా ప్రభా విరగగొట్టమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి తరతరాలుగా ప్రభా ఏ శాపం వస్తుందో ప్రభా, ఏది అయితే ప్రభా అడ్డగిస్తుందో ప్రభా ఏసునామంలో ప్రభా ఆ శాపాన్ని కొట్టివేమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లూదియా హృదయాన్ని ప్రభా నువ్వు తాకిన దేవుడు ప్రభా. అప్పుడే నీ వాక్యం ప్రభా నాయన ఆమె హృదయంలోకి ప్రభా నాయన ప్రవేశించిందంట ప్రభా. మా హృదయంలో కూడా ప్రభా ఏ మంచి మాట అయితే ప్రభా ఏ మంచి వాక్యం అయితే ప్రభా నాయన ఇదిగో రాకుండా చేస్తుందో ప్రభా ఆ హృదయాన్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను. నీ రక్తముతో శుద్ధీకరించమని అడుగుచున్నాను నాయన. విని ప్రభా నీ యందు నీ లోతుల్లోకి ఇంకను ప్రభా నాయన ఇదిగో నేను వెంబడించే ఆత్మతో మమ్మల్ని ఇంకను నింపమని అడుగుచున్నాను. ఎక్కడైతే చెడి పడి ఉన్నామో ప్రభా మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాను. మమ్మల్ని బాగు చేయండి. మాతో పాటు మా ఇంటి వారిని అందరినీ బాగు చేయమని ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. మమ్మల్ని కనికరించండి ప్రభా. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఇదిగో నాయన మరి ఆయిల్ బాటిల్ కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను. ఎవడైనాను రోగిగా ఉన్నప్పుడు వానికి నూనె రాచి విశ్వాసముతో ప్రార్థన చేయమన్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రభా నీళ్లను ఆయిల్ బుడ్ని ప్రభా నేను ఇదిగో తండ్రి ఇది నీ రక్తముగా మార్చమని ప్రభా మరి ఒక్కసారి అడుగుచూ ఉన్నాను ప్రభా. అది నీ రక్తమే ప్రభా. మేము నమ్ముతున్నాము తండ్రి. అది మేము రాసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ప్రభా అద్భుత కార్యములు చూడాలయ్యా. మేము అద్భుత కార్యములు చూడాలయ్యా. నువ్వు అద్భుతములు చేసావయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు ఆశ్చర్యకరుడు వయానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నవయ్యానికి స్తోత్రములు. నాయన అబ్రహాముకు తోడైన హస్తము ఇప్పటి వరకు మాకు తోడై ఉన్నదయ్యానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో పేరు నడుగుచూ ఉంటుండగా ప్రభా వారు తీసుకునేటగానే ప్రభా గొప్ప అద్భుత కార్యము జరగాలయ్యా నీకు స్తోత్రములు. నువ్వు అద్భుతం జరిగించబోతున్నందుకే స్తోత్రం. నువ్వు జరిగించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నానిదిగో తండ్రి మాకు సర్వాధికారం ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు. దయ్యాల మీద అధికారం ఇచ్చావు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చావు. రోగాల మీద అధికారం ఇచ్చావు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మా శక్తి కాదు మా బలము కాదు ప్రభా నీ ఆత్మ ద్వారా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలయ్యా ప్రభా. నాయన నీ రక్తం ప్రభా నీ రక్తముతో వారిని శుద్ధీకరించమని అడుగుచున్నాను. నీ గాయముల నుండి కార్చబడిన రక్తం నాయన నీ చేతుల ద్వారా కార్చబడిన రక్తము ఇదిగో నీ ఒంటి నిండా ప్రభా నాయన కార్చబడిన రక్తం ప్రభా ఇదిగో తండ్రి మా మీద ప్రోక్షింప చేయమని అడుగుచున్నాను. మా అందరినీ ముట్టమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా మురళి గారిని ముట్టండి. ఇప్పుడే ముట్టండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో ప్రభా ఆ చేతిని ఇంకా ముట్టమని అడుగుచున్నాను. నువ్వు ముడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు అద్భుతము చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి నాయన బిడ్డని ప్రభా ఆ పెయిన్ అంతటిని ఇంకా సంపూర్ణంగా తీసివేయమని అడుగుచున్నాను.
సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నానయ్యా, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన అధికారముతో ప్రభా నేను ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా ఆ బిడ్డను ముట్టి నువ్వు స్వస్థపరిచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. నాయన మా మధ్యన సంచరించండి ప్రభా. ఈ ప్రార్థన చేస్తూ ఉంటుండగానే ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఆత్మీయ వరాలతో నింపు, ఆత్మీయ వరాలతో నింపు. వాళ్ళ నోళ్లను ముట్టండి, వాళ్ళ నోళ్లను ముట్టండి ప్రభా. ఇదిగో భాషలతో మాట్లాడటకు సహాయము దయచేయండి, అన్య భాషలతో ప్రవచించుటకు సహాయము దయచేయండి. నీ ఆత్మాభిషేకముతో నింపండి ఇప్పుడే ప్రభా. నీ అగ్నిని వారి మీద తాకనిమ్మని అడుగుచున్నాను, నీ అగ్నితో నింపమని అడుగుచున్నాను, నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాను. ప్రత్యేకమైన అభిషేకముతో వారిని నింపండి ప్రభా. అభిషేకించబడిన వారికి ప్రభా అధిక బలం ఇచ్చే దేవుడు ప్రభా, అధిక బలముతో వారిని నింపమని అడుగుచున్నాను. అటువంటి అభిషేకముతో నింపమని అడుగుచున్నాను, అటువంటి ఆత్మీయ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా ఎస్తేర్ రెక్కను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆత్మాభిషేకముతో నింపండి, నీ అగ్నితో తాకండి ప్రభా, నీ అగ్నితో తాకండి ప్రభా. ఆమె ఆత్మతో నింపమని అడుగుచున్నాను, నీ ఆత్మతో నింపండి ప్రభా. ఆ శారీరక బలము, ఆ బలహీనత అంతా తీసివేస్తున్నందుకే స్తోత్రం, ఆ బలహీనత అంతా తీసివేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నూతనమైన శక్తి, నూతనమైన శక్తి, నూతనమైన శక్తి యేసు నామములో నింపుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రభావం ఇప్పుడే బయలు వెళ్ళినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో తండ్రి నీ వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత నాయన బిడ్డలందరి మీద కప్పుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఉమ్ములో ఉన్న స్వస్థత ప్రభా ఇప్పుడే అందరినీ ప్రభా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన పాడి మీద ఉన్నవాడిని ప్రభా ఇదిగో నువ్వు ముట్టినప్పుడు ప్రభా పైకి దిగ్గున లేచాడయ్యా. ఇదిగో తండ్రి అటువంటి అద్భుతకరుడు అయిన స్తోత్రం చెల్లిస్తున్నాను. 3 దినాలు లాజరు నాయన కుళ్ళు కొట్టిన దేహంలోంచి కూడా ప్రభా నువ్వు లేపి ప్రభా సజీవంగా అందరికీ చూపించి నాయన నన్ను జీవింప చేసిన దేవుడానికి స్తోత్రం. ఆయుష్ నీ చేతిలో ఉంది కాబట్టి ప్రభా నాయన అందరికి దీర్ఘాయుష్ను దయచేయమని అడుగుచున్నాను. బిడబిడలే మేము చూచే కృపా భాగ్యం కూడా మాకు దయచేయమని అడుగుచున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు నాయన. నీ కృప చూపించండి. అది ఎటువంటి రోగమైనా తండ్రి, ఎంత కాలం నుండి ఆత్మీయ రోగమున్నా, అది శారీరకమో రోగమైనా ప్రభ ఇప్పుడే యేసు నామములో ప్రభ ప్రతి బిడ్డ నుంచి విడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు నామములో విడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో స్త్రీని ఆ 12 ఏళ్ల నుండి ఇక్కడ కొట్టివేసావు నీ ఒక్క మాట ద్వారా ప్రభ. ఇదిగో నీ వస్త్రపు చెంగు ద్వారా ప్రభ ఆమెకిచ్చిన స్వస్థత ఇప్పుడే ఈ దినమందు ప్రభ అది ఎటువంటి దీర్ఘకాలమైన రోగమైన ప్రభ యేసు నామములో దూరపరుస్తున్నందుకే స్తోత్రం. 38 ఏళ్ల నుండి ఆ బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న వాడిని జ్ఞాపకం చేసుకున్నవాడా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రతి రోగము నాని ఇదిగో కూకటి వేళ్లతో అది పెకలింపబడును గాక, అది సముద్రంలో పారవేయబడును గాక. పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. కనికరించమని అడుగుచున్నాను. కుష్ఠరోగుల మీదని నాయన, గుడ్డి వారిని, కుంటి వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ నీ శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా నీ సిలువ దగ్గరకు రాగలమయ్యా నాయన. వచ్చాము తండ్రి, విశ్వాసముతో నీ వైపు చూస్తున్నాం ప్రభా. అప్పుడు అరణ్యములో ప్రభా ఏ విధంగా ప్రభా నాయన మోషే అరణ్యంలో సొగనప్పుడు నాయన ఇదిగో తండ్రి నాయన ఏ విధంగా పాములు వచ్చి వారిని కరిచినప్పుడు ఎవరైతే తేరి చూసారో ప్రభా వారిని ఏ విధంగా ప్రభు బతికించావో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నీ సిలువని, నీ రక్తాన్ని మేము తేరి చూస్తున్నాం తండ్రి. మేము విశ్వాసముతో నమ్ముతున్నాం ప్రభా. మేము కూడా స్వస్థపరచబడ్డామయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పద్మ గారిని చేతికప్పు చెప్తున్నాను. ఆమె కాళ్ళని ప్రభా ఇప్పుడే ముట్టమని అడుగుచున్నాను. కుంటి వారిని ముట్టిన వాడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన నీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభా. ఆమె పాదాలను ముడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమె యొక్క ప్రభా ఇదిగో తండ్రి నాయన ఆ మోకాళ్ళను నాయన ముట్టి స్వస్థపరిచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన మేము బలహీనలే గాని ప్రభా బలపరిచే దేవుడు నువ్వే నాయన. నీ శక్తి నీ రక్తములో ఉంది ప్రభా. ఆ రక్తాన్నే ప్రభా నాయన మేము ఆశ్రయిస్తూ ఉంటుండగా ప్రభా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆ నూనె రాసుకునేటప్పుడు ప్రభా ఆ బిడ్డ నొప్పులన్నీ తీసివేయబడి ప్రభా నాయన ఇదిగో లేడి కాళ్ళ వలె ప్రభా ఆమె కాళ్ళకు బలాన్ని దయచేయమని అడుగుచున్నాను. అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. నీకు సమస్తమును సాధ్యమే ప్రభా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ప్రభా అనేకమైన పనులు
తను చేసుకునేటప్పుడు ప్రభా చురుకుగా ప్రభా ప్రతి అవయవము ప్రభా నాయన తనకు సహకరించులాగును ప్రభా క్రొత్త జీవముతో నింపమని అడుగుచున్నాను. నీ జీవాత్మను నింపమని అడుగుచున్నాను. ఆ ఎండిపోయిన లోయలోనికి ప్రభా నువ్వు ప్రవచించమని అన్నప్పుడు ప్రభా ఏ విధంగా ప్రవచిస్తే ప్రభా ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఏకముగా వచ్చి వాటి మీద శరీరము, నరములు, చర్మము, ఆత్మ ఏ విధంగా వచ్చిందో ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అదే దేవుడు ప్రభా ఈ బిడ్డలోకి కూడా ప్రభా నీ జీవాత్మతో నింపి ప్రభా ప్రతి పని చేసుకుంటానికి ప్రభా నీ పరిపూర్ణమైన శక్తిని దయచేయమని అడుగుతున్నాను. నేను అడిగితే ఇచ్చే దేవుడు అన్నావు. మేము అడుగుతున్నాం ప్రభా అడిగిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడా ఆ బిడ్డకు అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. నాయన కనికరించండి. మేము ఆశపడుతున్నాం. నీ స్వస్థతలు మేము కోరుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడా మమ్మల్ని పురుగొలిపిన దేవుడా ఈ మంగళవారపు దినము నీ స్వస్థత దినముగా ప్రభా మాకు ఆలోచన ఇచ్చిన దేవుడా నాయన దాన్ని నెరవేర్చండి ప్రభా. అద్భుతాలు చేయండి ప్రభా. స్వస్థత కార్యము జరిగించమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని నన్ను సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను. అది నీ మహిమ కొరకే ప్రభా. ఒక్కొక్కరి సాక్ష్యం ప్రభా అనేక మందిని ఆకర్షించలాగిన ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను. అది నీ మహిమ కొరకే ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్కరిని వాడుకోమని అడుగుచున్నాను. గొప్ప దేవుడా ఇదిగో తండ్రి స్వస్థ చిత్తుడైన ప్రభా ఆ సేన నాయన ఇదిగో నాయన అనేక మందికి ప్రకటించాడట ప్రభా. ఆ విధంగా ప్రకటించడానికి ప్రభా మాకు అటువంటి శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను. అటువంటి అద్భుత కార్యం మా జీవితాల్లో మా కుటుంబాల్లో జరిగించమని అడుగుచున్నాను. నానిదిగో తండ్రి వారి కుమారులను కుమార్తెలను నానిదిగో దేవా అల్లులను మనవలను అందరినీ చేతికొప్ప చెప్తున్నాను. వారికి కూడా ప్రభా ఏ బలహీనత ఉన్నా ఏ సునాములో ప్రభా వారిని కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆత్మీయ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. శారీరక స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. ఆర్థిక స్వస్థత ఏ సునాములో అనుగ్రహించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మేము నమ్ముతున్నామయ్యా నీకు వందనాలు. నువ్వు నా మాట నమ్మితే నువ్వు మహిమ గల గొప్ప కార్యాలు చూస్తానన్నావు కదా ప్రభా. మేము చూడబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధ రక్తముని మేము ఆశ్రయించున్నాం ప్రభా. నీ సిలువని మేము ఆశ్రయించున్నాం. సిలువని నాని ఏ విధంగా జయించావో ప్రభా మేము ప్రతి సమస్య నుండి ప్రభా మేము నీ నామం పేరట జయిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఇదిగో దేవా మీ నాన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ నాన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ రక్తముతో ముట్టండి ప్రభా. నాయన శిరస్సు నుండి శ్రీపాదం వరకు ప్రభా అవిడికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. ఆ థైరాయిడ్ అంతా ఏ స్నాములో తీసివేమని అడుగుచున్నాను. ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రభా శరీరంలో ప్రభా ఏం బలహీనత వస్తుందో ప్రభా ఏ స్నాములో తొలగించమని అడుగుచున్నాను. ప్రతి కంటి కాయ ఏ స్నాములో దూరపరచండి. ఆ మోకాళ్ళ నొప్పులు ఏ స్నాములో నాయన తీసివేమని అడుగుచున్నాను. నీ రక్తముతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నాయన నువ్వు కనికరించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా పెద్దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఆ బిడ్డ చుట్టూ ప్రభా నీ అగ్ని కంచి వేయండి ప్రభా. నీ దేవదూతల కంచి వేయమని అడుగుచున్నాను. నాయన నీ పరిశుద్ధ రక్తముతో నా బిడ్డను నడిపించమని అడుగుచున్నాను. నాయన ఎటువంటి చీకటి అంధకార శక్తి ఆ బిడ్డను ముట్టకుండా చేయమని అడుగుచున్నాను. ఆ బిడ్డ శరీరం మీద ప్రభా ఎక్కడెక్కడ గాయాలున్నాయో ప్రభా ఇప్పుడే ఏసునామములో ప్రభా ఆ గాయాలన్నిటి తొలగించమని అడుగుచున్నాను. ఏసునామములో తొలగించమని అడుగుచున్నాను. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. ఏసు రక్తంలో నా బిడ్డకు జయము. ఏసు రక్తమే ప్రభా ఆ బిడ్డ చుట్టూ కంచి వేసినందుకే స్తోత్రం. దుష్టుడు ముట్టకుండా ప్రభా నాయన నీ దేవదూతని కావలుగా ఉంచమని అడుగుచున్నాను. రాకపోకల్లో ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణమైన నానిదిగో తండ్రి కాపుదల అనుగ్రహించమని అడుగుచున్నాను. నాన్న చంటి బిడ్డను కూడా కాపాడమని అడుగుచున్నాను. ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ఇదిగో జలుబు వల్ల ప్రభా ఆ దగ్గు ఏసునామములో తీసివేమని అడుగుచున్నాను. ఏసు రక్తముతో బిడ్డను నింపినందుకే స్తోత్రం. జ్ఞాన వివేకం ఆత్మతో నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సాయిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో వరలక్ష్మి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు కొత్త పేరు పెట్టబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు కొత్త పేరు పెట్టబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అబ్రహాము నాయన ఏ విధంగా కొత్త పేరు పెట్టావో అబ్రహాము నుండి ప్రభా నాయన కొత్త పేరు పెట్టబోతున్నందుకే నీకు స్తోత్రం. కొత్త జీవితం దయచేయబోతున్నందుకే స్తోత్రం. కొత్త ఆశీర్వాదాలతో నింపబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను.
పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డల్లో ఉన్న నా ప్రభా ప్రతి విధ బలహీనత ఏసునామములో తీసివేయమని అడుగుచున్నాను. ప్రతి భయము ఏసునామములో తీసివేయమని అడుగుచున్నాను. అది కాలియట ప్రభా వారు ఇదిగో తండ్రి నాయన నీ నామం పేరిట నిలబెట్టడానికి ప్రభా నీ గొప్ప శక్తితో ధైర్యముతో ఆలోచన చొప్పున వారిని నడిపించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆ యవనస్తుల చుట్టూ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేయడానికి స్తోత్రాలు. నాయన నిన్ను ప్రేమించిన బిడ్డల్ని ప్రభా నాయన ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో వారికి తీసుకొచ్చి ప్రభా నువ్వు జతపరచమని అడుగుచున్నానయానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు వెళ్ళబోతున్న ప్రభా ఆ నూతనమైన గృహానికి కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను. ఆ నూతనమైన గృహమును ప్రభా చుట్టూ నీ అగ్ని కంచి వేయండి ప్రభా. నీ రక్తాన్ని ఇప్పుడే ప్రోక్షింపచేసి ప్రభా నువ్వు శుద్ధీకరించండి. నీ దేవదూతల సంచారం ప్రభా ఆ గృహంలో పెట్టమని అడుగుచున్నాను. అందరూ ప్రభా ఐక్యత ఒకే గృహంలో నాయన ఉంటుండగా ప్రభా ఒక పరలోకపు కుటుంబంగా ప్రభా ఆ కుటుంబాన్ని తయారు చేయమని అడుగుచున్నాను. అనేక మందికి ప్రభా ఒక బలమైన సాక్ష్యపు కుటుంబంగా ప్రభా ఆ కుటుంబాన్ని తయారు చేయమని యేసునామమున అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయనానికి వందనాలు. షాలోము యొక్క కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. నాయన తల్లికున్న నాయన ఏం బలహీనత ఉందో ప్రభా ఏసునామములో ప్రభా ప్రతి రక్తహీనతను తీసివేస్తున్నందుకే స్తోత్రం. ప్రతి విధంగా గైనిక సమస్య నుంచి విడుదలిస్తున్నందుకే స్తోత్రం. నీ రక్తముతో ప్రభా అవిడని తాకుతున్నందుకే నీకు స్తోత్రం. ప్రతి విధంగా నీరసము ఏసునామములో తీసివేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి కూడా ప్రభా మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకే స్తోత్రం. ఆత్మీయ స్వస్థత ఇస్తున్నందుకే స్తోత్రం. శారీరక స్వస్థత ఇస్తున్నందుకే స్తోత్రాలు. నాయన ఆ కుటుంబంలో ప్రభా నాయన గొప్ప నాయన సమాధానముతో నింపబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడల చుట్టూ ప్రభా నీ కంచి వేస్తున్నందుకే నీకు స్తోత్రం. చంటి బిడల చుట్టూ నీ కంచి వేమని యేసునామమున అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. వారు అడుగుతున్న వాటికంటే అత్యధికంగా నువ్వు దయచేయబోతున్నందుకే స్తోత్రం. అడిగే ప్రార్థనాత్మను వాళ్ళ పెట్టమని అడుగుచున్నాను. ప్రార్థనాత్మను పెట్టమని అడుగుచున్నాను. నీ కృపగల ఆత్మతో వారిని నింపి నడిపించమని అడుగుచున్నాను. నాకైతే ప్రభా ఏది తెలియదు కానీ ప్రభా నువ్వు సమస్తమును చూచే దేవుడు ప్రభా. వారు ఏం అడుగుతున్నారో ప్రభా ఒక్కొక్క బిడ్డ ప్రభా ఆత్మలో ఏం మూలుగుతూ ఉన్నారో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో యేసునామములో ప్రభా ప్రతి మూలుగు ప్రభా నీ సన్నిధికి చేరును గాక. యేసునామములో చేరును గాక. వారి విజ్ఞాపనకు తగు విధంగా జవాబు వచ్చును గాక. నాయన కృపగలిగిన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన చిన్నారి కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా నాయన వారి చుట్టూ ప్రభా నీ అగ్ని కంచి వేమని అడుగుచున్నాను. వారి ఆత్మీయ స్థితి ఇంకనూ అభివృద్ధి పరచమని యేసునామమున అడుగుచున్నాను. వారికి ఏ శారీరక బలహీనత ఉన్నా యేసునామములో ప్రభా వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. నీ రక్తాన్ని ఆశ్రయించే శక్తిని వారికి దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నింపండి ప్రభా. నాయన లోక జ్ఞానం కాదు కానీ ప్రభా నీ పరలోకపు జ్ఞానముతో వారిని నింపమని అడుగుచున్నాను. దైవీకమైన జ్ఞానాత్మతో నింపండి ప్రభా. ఆ కుటుంబము చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. ప్రతి ఆర్థిక సమస్య యేసునామములో తొలగించమని అడుగుచున్నాను. నీ మీద పూర్ణంగా ఆధారపడే శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మా కుటుంబంలో ప్రభా నాయన ఏ అవసరం ఉందో నువ్వు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రములు. ప్రార్థనాత్మతో ఇంకా నింపు నడిపించమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడానికి వందనాలు. ఇదిగో దేవా నాయన రాణమని చేతికి అప్పచెప్తున్నాను. నాయన ఇదిగో తన మాధవ నీ చేతికి అప్పచెప్తున్నాను. వారిని ఇంకను ప్రభా ఏడంతల ఆత్మాభిషేకముతో నింపండి. నీ సిలువ చాటు దగ్గరకు వచ్చిన్నారు ప్రభా. నీ నామం పెట్టుకొని నడుస్తున్నారయ్యా. నాయన వారిని నీ జీవముతో ఇంకా నింపమని అడుగుచున్నాను. నీ అభిషేకముతో నింపండి ప్రభా. నీ పరలోకపు అభిషేకముతో నింపండి. నాయన నీ అభిషేకం ప్రతి కాడిని విరగొడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి పాపపు కాడిని విరగొట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ నీతి మంత్రుడైన నాయన ఇదిగో దేవా నీ నీతి వస్త్రాన్ని వారి మీద కప్పుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వెలుగు ప్రభా ఇదిగో తండ్రి నాయన వారి మీద నింపుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకనో ప్రభా ఆ ప్రకాశపు వెలుగులోకి ప్రభా అనేక మందికి రావటానికి ప్రభా వారిని బలమైన సాధనాలుగా నువ్వు వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. బిడల మీద కూడా ప్రభా నాన్న నలుగురి మీదకి ప్రభా ఆ గృహం మీదకి ప్రభా నాన్న నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింప చేస్తున్నాం ప్రభా. వారి గృహములకు వెళ్ళినప్పుడు నాన్న వచ్చినప్పుడు ప్రభా వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నాన్న నువ్వు సహాయము చేసే ఆ దేవదూతల్ని ప్రభా నాన్న గృహములను సంచరింప చేస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నానా ఏ కీడు ఏ అపాయము రాకుండా ప్రభా నాన్న నీ దేవదూతల్ని కావలుగా ఉంచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఏ బలహీనతున్నా నువ్వు వాటిని వెనువెంటనే తొలగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇంకను ప్రభా అతేహిల మినిస్ట్రీని ప్రభా నువ్వు అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. నీ ఆత్మతో ఇంకను నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నరుగులూరు ప్రభా నాన్న ఇదిగో తండ్రి నాయన పిలుపు కుమార్తెల వలె ప్రభా
వారైతే ప్రవచించారు ప్రభా, ఈ నలుగురు కూడా ప్రభా ప్రవచించుటకు ప్రభా ప్రవచనాత్మతో నింపమని అడుగుచున్నాను, ప్రవచనాత్మతో నింపమని అడుగుచున్నాను. యేసునామములో ప్రభా నాన్న గొప్ప ఆత్మతో వారిని నింపి నడిపించమని అడుగుచున్నాను. గొప్ప శూర కార్యములు చేసేవారిగా ప్రభా వారిని బలపరచమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఏదడిగితే అది దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. రొట్టెని అడిగితే రాయినిచ్చే దేవుడు కాదయ్యా. అయ్యా జీవం గల దేవుడా, నీ జీవాత్మని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ రక్తపు కంచె వేయమని అడుగుచున్నాను. నీ రక్తముతోనే ప్రభా మా ముగ్గురిని ప్రభా నీ సంపూర్ణమైన స్వస్థతో, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత యేసునామములో మా గృహంలో కూడా ప్రభా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బలిపీఠము మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. కృప కలిగిన దేవుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మేము నమ్మమయ్యా. అయ్యా నీ రక్తాన్ని ప్రభా మాలో ప్రవహింపచేసి మా శిరస్సు నుండి మా అరికాలి వరకు ఏ రోగం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ నరాల బలహీనత ఉందో, ఏ మానసిక రుగ్మత ఉందో, ఏ దయ్యపు పట్టిన ఆత్మ ఉందో ఏసునామములో వాటిని తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బలవంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బలహీనత అంతా నీ వీపు మీద వేసుకున్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అవమానాలన్నీ నీ వీపు మీద వేసుకున్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మాకు స్వస్థత ఇచ్చావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అవమానాలను నువ్వు భరించి ప్రభా మాకు ఘనత ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా దారిద్రత అంతా నువ్వు భరించి ప్రభా మమ్మల్ని ధనవంతులుగా చేసినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మేము పొందుకున్నాం. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని మేము అడిగి ఉన్నాం ప్రభా. మేము నమ్ముతున్నామయ్యా, అది నీ రక్తం అని మేము నమ్ముతున్నామయ్యా. ఆ నీళ్ళని మేము రక్తంగా నమ్ముతున్నామయ్యా. అదిగో తండ్రి ఆయిల్ మేము రక్తంగా నమ్ముతున్నామయ్యా. ఇప్పుడే మేము తీసుకుంటూ ఉండగానే ప్రభా నీ అద్భుత కార్యము చేసి ప్రభా బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు వాడుకోబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ముఖ్యంగా ప్రభా మా అందరికి ఆత్మీయ స్వస్థత దయచేయండి. దినదినము ప్రభా మా ఆయుష్ ఏ విధంగా పెరుగుతుందో ప్రభా మేము కూడా ఆత్మలో వర్ధిల్లులాగా కృప చూపించండి. ఎందుకనగా ప్రియుడాని ఆత్మ వర్ధిల్లును కొన్నది అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేయమన్నావు కదా తండ్రి. కనికరించమని అడుగుచున్నాను నాయనా. మమ్మల్ని వర్ధిల్లింప చేయండి ప్రభా. మా ఆత్మ వర్ధిల్లాలి, మేము అన్ని విషయాల్లో వర్ధిల్లాగను ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను. నాయన నీ సిలువ శక్తిని, నీ ప్రభావమును ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ తాకినందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతోనూ దినాశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని మహిమపరుస్తూ నిన్నే ఘనపరుస్తూ నాయన ఈ వాటర్ని మేము తీసుకుంటూ ఉంటుండగా ప్రభా నీ అద్భుత కార్యము జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మయున్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మని ఇంతవరకు ప్రభువా మా మధ్య సంచరింప చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గాలి వలె మనందరి మీద సంచారము చేస్తుండగా దేవుని ఆత్మ అభిషేకము మన మధ్యకు దిగుతూ ఉండగా
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారము చేస్తూ ఉండగా ఆయన ఆత్మ గాలి అనుభవాన్ని మనము అనుభవించుతున్నాం. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, మై లార్డ్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మ కార్యములు ప్రభా మా మధ్యన జరిగింప చేస్తున్నందుకై, నైనా విడుదల దయచేస్తున్నందుకై, సంఖ్యళ్ళు నాయనా మరి తెగిపోతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎస్తేరు వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నీ పాదములకి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ఇస్తాయి. ఆకాశ మహాకాశముల పట్టజాలడ గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా నాయన, గడిచిన మంగళవారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచాను. అయ్యా నాయన, నిన్ను స్తుతించడానికి, నీ పాదాల దగ్గర చేరటానికి మరొక సమయం తండ్రి నీవి మాకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిజమే ప్రభా, నిన్ను ఆనుకున్నప్పుడు మాకు నాయన హృదయములో నాయన ఎంత బాధ ఉన్నా ప్రభా, అది తీసివేసే సమర్థుడు మీరు ఒక్కరే నాయన. మా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చిన నాదుడు తండ్రి. అయ్యా, నీ ఒళ్ళంతా నలగొట్టపడి, నీ శరీరం అంతా చీల్చబడి, నీ ఒళ్ళంతా రక్తముద్దలు అయిపోయినప్పుడు అయ్యా, నీ రక్తం దొరక మాకు స్వస్థత ఉందన్నావు ప్రభా. పోయిన మంగళవారం రక్తస్రావరణంతో ఉన్న స్త్రీని జ్ఞాపకం చేశారు ప్రభా. నీవు స్వస్థపరిచి విడుదలనిచ్చారు ప్రభా. ఈ వారమునైనా మంగళవారం ప్రభా, నిర్గమాకాండం 15:26 వచనము నాయన మాకు దారి చూపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీ రక్తములో స్వస్థత ఉందని సెలవిచ్చారు, మీ ఉమ్ములో స్వస్థత ఉందని సెలవిచ్చారు ప్రభా. మేము మీ పాదాలు కడిచేరి గోజాడుతున్నప్పుడు హృదయాంతాలు ఎరిగిన దేవుడు అయినందుకు స్తోత్రం. మాకు చాలన దేవుడు నీవేనయ్యా, మా తల్లి తండ్రి నీవేనయ్యా. నిన్ను ఆనుకుని మేమున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము కూడా నీ సన్నిధిలో సాగటానికి నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాయ్యా. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయమని స్తుతిస్తున్నప్పుడు ప్రభు, మాలో ఉన్న జబ్బులు, రోగాలు తీసివేసే దేవుడు అయ్యా, నెమ్మదిని, శాంతినిచ్చే దేవుడు అయ్యా. అయ్యా, మా కుటుంబాలన్నీ నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు నాయన. నిన్ను ఆనుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని పూర్ణులుగా చేసే మహాత్మగల మహారాజు నాయన. నీ స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు, నీ పాదాల కడిచెరి మా కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకునైనా అయా, తెగిల్ల సంఘాన్ని మీరు పుట్టించారు అయా నాయన. ఏక శరీరం, ఏక మనసుగా ప్రతి దినము మమ్మల్ని సన్నిధిలో చేరుస్తున్నారయ్యా. అయ్యా, నీకు మొరపెట్టేవారుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములయ్యా. ప్రతి దినము నీ మాటలని మేము నవర వేసుకునేవారుగా అయ్యా, నా మందన స్వరం వింటాయన్నావు ప్రభా. నీ స్వరం వినే బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రము ప్రభా. ఈ వాక్యము ద్వారా మేము బలపడటానికి, నీ ప్రార్థనలో మేము శక్తి పొందుకోవడానికి నీకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మా కొరకు ప్రాణం ఇచ్చిన మా తండ్రిని స్తోత్రములయ్యా. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రిని స్తోత్రములయ్యా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నాయన, తండ్రిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. సుధాకర్ని ముట్టండి, స్వస్థపరిచిన ఆయన బిడ్డ ఎన్నో బలహీనలతో బాధపడుతున్న చూచుతున్న దేవుడు నాయన. అయ్యా, నీ రక్తము ద్వారా మాకు స్వస్థత ఉందని మీరు సెలవిచ్చారు అయ్యా. మీరు ముట్టినప్పుడు మాలో ఉన్న రోగాలు నాయన నీ ప్రభావముతో పోతే అని మీరు సెలవిచ్చారు ప్రభా. నమ్మి స్తుతిస్తున్నామయ్యా. నీ పాదాల కడమే చేరేమయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, నీ బిడ్డను తల నుండి అరికాలి వరకు స్వస్థతను దయచేయండి. అని తోడుగా ఉండండి ప్రభా. ఓ బిడ్డ చుట్టూ నీ దేవదూతల కంచి వేయండి ప్రభా. ఏ బలహీనత, ఏ అనారోగ్యం ముట్టకుండా నీ కంచి వేసి కాపాడు ప్రభా. నీ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన స్వస్థపరిచే దేవానికి స్తోత్రములయ్యా. ఆత్మస్వరూపుడుగా మా మధ్యన సంచరిస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. ఆత్మపూరులుగా మమ్మల్ని చేసిన దేవాని స్తోత్రములు తండ్రి. బిడ్డ విషయంలోని కార్యాన్ని జరిగించండి. ఏ బలహీనతలు సంభవించి మంచి ఆరోగ్యంతో ఉంచి ప్రభా.
ఆయన ఇచ్చిన భార్యను కూడా ముట్టి తండ్రి స్వస్థపరచును. ఆయన మంచి ఆరోగ్యంతో బిడ్డనిచ్చింది అయ్యా. బిడ్డను ఆయన చేస్తున్న పని పట్ల తోడుగా ఉండండి ప్రభా. చిన్న బిడ్డలిద్దరిని దీవించును ఆయన, ఆరోగ్యవంతులుగా ఉంచును ఆయన. లావణ్య కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాయా. భర్తని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంటి బిడ్డల చుట్టూని కంచి వేయండి, స్వస్థతని ఆరోగ్యాలతో ఉంచండి ప్రభా. బిడ్డ నాయన స్కూల్కి వెళ్తున్న రాకపోకలు నీ కాపుదలు ఉంచు ప్రభు అయ్యా. బిడ్డ నాయన భర్త కూడా బయటికి వెళ్తున్న రాకపోకలు మీ కాపుదలు ఉంచినండి, మంచి ఆరోగ్యంతో బిడ్డలు ఉంచిన ఆయన. ఆ కుటుంబం చుట్టూ నీ కంచివే ప్రభా. అత్త మమ్మల్ని ఆడపడుచుల కుటుంబాలు కూడా నీ చేతులకు అప్పగించు, స్వస్థపరిచే దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి అక్కిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి ప్రభా. నాయన తండ్రి అయ్యా, నాయనను మనుషులు మరిచిన మరవని విడవని దేవుడు అయ్యా. నువ్వు బిడ్డ విషయంలో నీ కార్యాన్ని జరిగించండి, పనికి వెళ్తున్న రాకపోకలు నీ కాపుదలించండి అయ్యా. వివాహ విషయంలో గొప్ప కార్యాన్ని జరిగింది, నీ సన్నిధికి నడిపించి నిన్ను ఆరాధించుకుని నిన్ను స్తుతించుకుని కృప రక్షణ బిడ్డకు దయచేయమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు చిన్నారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్నారి కుటుంబం చుట్టూ నీ కంచి వెండి బిడ్డల భర్తను దీవించును ఆయన. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి నాయన దేవా, నాయన డాక్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి గారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. కుటుంబం చుట్టూ నీ కంచి శాంతి నాయన దేవా. శాంతి గారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి విషయములు మీరు తోడైండి నడిపించండి. వారి ఆలోచనలన్నీ మీరు ఎరిగిన దేవుడు సహాయం చేయండి. డాక్టర్ గారిని కూడా దీవించండి నాయన, మంచి ఆరోగ్యవంతులుగా ఉంచండి. దేహంలో ఎటువంటి బలహీనతలకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంచండి అయ్యా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాలేజీకి వెళ్తుంది అయ్యా, బిడ్డ చుట్టూ నీ కంచివేయండి, మంచి ఆరోగ్యం బిడ్డకు జ్ఞానము దయచేయండి ప్రభా. చదువుల్లో మంచి విజయాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. నీ స్తోత్రములయ్యా, వందనములు తండ్రి. దేవాన తండ్రి పెద్దన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నాయన విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు. నేను పెద్దనికి తోడుగా ఉండండి, పని పట్ల మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన వధుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతురాలుగా ఉంచండి ప్రభా. వారి చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి, చదువుకుని మీ సహాయం తెలివి జ్ఞానంతో నింపండి ప్రభా. ఆరోగ్యవంతురాలుగా ఉంచి నా కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. నాయన నువ్వు గొప్ప దేవుడు, దాసుల కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాయ్యా. ప్రతి దినము నీ సన్నిధిలో సాగుతా ఉండగా నీ దాసుల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. నాయన తండ్రి ఏ సాతానికి అపవాదికి చోటు లేకని నీ అగ్ని కంచి వేసి కాపాడినాను. ప్రతి దినము కూడా నీ సన్నిధి నాయన అయ్యా నీ మాటలతో నడిపిస్తుండగా నీ కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు తండ్రి. నీ స్తోత్రములు. సేవకురాలు కూడా దీవించండి, ఆరోగ్యవంతురాలుగా ఉంచండి ప్రభు. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి ప్రభు. నాయన ఈ సంవత్సరం చదువుంట్లో మంచి విజయాలతో దయచేయండి ప్రభు. అయ్యా నీవు గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడు నాయన. నీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన తోబుట్టులు ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని బిడ్డల చదువులు ఉద్యోగాల విషయంలో సహాయం ప్రభా. నాయన తండ్రి మీరు సంఘంలో విని దాటిపోయిన బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మేము మరిచిన నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదయ్యా. బిడ్డలందరి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, సహాయం చేయండి ప్రభా. నా దగ్గర కుటుంబాన్ని కొన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా నా భర్తని జ్ఞాపకం చేసుకుని, నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయమని అయ్యా నాయన ఇంతవరకు మీ సహాయంతో మీ తోడుతో నడిపించిన గొప్ప దేవ, ఆత్మస్వరూపుడుగా మా మధ్య సంచరిస్తున్న మా దేవాని స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయన మరొక్కసారి యూట్యూబ్ మీ చేతులకు అప్పగించుకుంటున్నా ఆయన. విన్న వారికి మేలు ఆదరణ కలిగించిన నాయన అయ్యా స్వస్థతని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విన్న వారికి మేలు కలిగించుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రోగంతో నేను బాధపడగా స్వస్థతనిచ్చావయ్యా, నన్ను లేవనెత్తి దీవించావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు
వందనాలయ్యా. ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చ నా జన్మం చాలదయ్యా. ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చ నా జన్మం చాలదయ్యా. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడైన గొప్ప దేవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా జరిగిన ఆరాధన అంతట్లో మాకు తోడుగా నడిపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థనలో దేవా నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా చేసిన ప్రతి ప్రార్థనలో దేవా నీ ఆత్మ దింపినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధ ఆత్మతో దేవా అభిషేకించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా మా జీవితాలలో దేవా అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా ప్రతి రోగాన్ని దేవా యేసునామములో కడిగి పవిత్రపరిచిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దోషములు మా పాపములు అన్నిటినీ దేవా మా సంకటములన్నిటినీ దేవా నువ్వు కుదిర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల నుండి అరికాలి వరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ముట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యేసు రక్తము మా మీద కుమ్మరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి పాటును నువ్వు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా తలను తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా కళ్ళను తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా చెవులు తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా మెదడును తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పేదాలు తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకుంటున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ రక్తములో దేవా మాలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవా నువ్వు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాన్ని తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కంఠాలు తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా చేతులు మా భుజములు దేవా ఇదిగో తండ్రి మా అరికాళ్ళు తాకిన వాడా మా మోకాళ్ళు తాకిన వాడా మా కిడ్నీలు తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కడుపులు తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ రక్తాన్ని దేవా మా తల నుండి అరికాల వరకు ప్రోక్షించి దేవా మాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృప మా మీద కుమ్మరించిన వాడా అయ్యా ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరి దేవా అయ్యా ఇదిగో స్వస్థత దేవా మేము కోరుకున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధుడు కమ్మని దేవా అయ్యా మమ్మల్ని శుద్ధులు చెయ్యమని దేవా నీ సన్నిధిలో అడిగినప్పుడు దేవా మాకిష్టమే దేవా నీకిష్టమే అని దేవా మాతో పలికిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా విశ్వాసముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ 12 సంవత్సరాల దేవా రోగంతో ఉన్న స్త్రీ దేవా విశ్వాసంతో నీ వస్త్రపు చెంగును తాకినప్పుడు దేవా అయ్యా ఇదిగో మాలో ఉన్న విశ్వాసమే దేవా మాకు స్వస్థత ఇచ్చిందయ్యా. అవునయ్యా ఇదిగో విశ్వాసంతో కోదుకు దేవా నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డ దేవా అయ్యా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద దేవా నీ రక్తాన్ని ప్రోక్షించి దేవా నువ్వు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి యొక్క దేవా అవసరతలను తీర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తలకు కావాల్సిన దేవా బుద్ధి జ్ఞాన సర్వసంపన్నులు దయచేసిన వందనాలు చెల్లిస్తున్నా. మంచి కళ్ళను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఆరాధించే నోరును దేవా అయ్యా నీ మాటలు పలికే నోరును దేవా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ కొరకు దేవా చేతులు చాపి దేవా అయ్యా నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా నువ్వు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మతో తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నీ రక్తంతో తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా దేవాది దేవుడువై దేవా యెహోవా రాఫాయి దేవా మాకు స్వస్థత పరచు దేవుడువై దేవా మా మధ్య నిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో ఉన్న దేవా మానసిక రోగమైన అది ఆర్థిక రోగమైన శారీరక రోగమైన దేవా యేసు నామములో విడుదల దయచేసినందుకు దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి దాన్ని దేవా నువ్వు స్వస్థపరచుకు వందనాలు చెల్లిస్తున్నా. అలనాడు ఇదిగో తండ్రి మోషే ద్వారా పలికినట్లు దేవా అయ్యా మా గృహాలలో ఉన్న గోడలను దేవా అయ్యా ఇదిగో మా వస్త్రాల మీద ఉన్న దేవా అయ్యా ఇదిగో తండ్రి మా దేవా ఇదిగో మేము వండుకునే దేవా పాత్రల మీద ఉన్నదాన్ని దేవా మేము వాడుకునే ప్రతి దాని మీద ఉన్న దేవా ప్రతి దానిని అలనాటైతే దేవా ఈ యాజకుడు వచ్చి స్వస్థపరిచాడయ్యా. ఇదిగో తండ్రి
తండ్రి మాకు ప్రధాన యాజకుడుగా దేవా, మా దేవుని గొర్రె పిల్లగా దేవా, మా మధ్యకు దిగి వచ్చి దేవా, మా కుటుంబాల్లో మాకు దేవా, మా గృహాల్లో దేవా, మా ప్రాంతాల్లో దేవా స్వస్థత దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది నీ కార్యమయ్యా. అయ్యా ఇదిగో నీ కార్యం వలన దేవా సమస్తము దేవా నువ్వు చక్కపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమకూరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించిన వారికి దేవా, నువ్వు ఏర్పరచుకున్న వారికి దేవా మేలు కలుగుటకే దేవా సమస్తాన్ని సమకూడి జరిగిస్తావని వాగ్దానం మా జీవితాల్లో దేవా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ వెలుగనే వస్త్రాన్ని మా మీద పరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండి దేవా అనేకులను దేవా నీ సన్నిధికి నడిపించేవారిగా దేవా, అయ్యా వెలుగులోని ఉండేవారిగా దేవా, పగలున్నంత వరకు మేము పనిచేసేవారిగా దేవా నీ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఎవరైతే దేవ ఇదిగో తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దేవా నువ్వు తాకుతున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మను ప్రోక్షిస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తాన్ని దేవా వారిలో నింపుతున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేతనే దేవా అయ్యా మాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. నీ పంచ గాయాల ద్వారా దేవా మేము పొందుకున్న స్వస్థతను బట్టి దేవా నీకే మహిమ ఘనత చెందిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ప్రార్థన దేవా ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేస్తున్నాములు అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల్లా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు ఈ దినము పొందుకున్నటువంటి స్వస్థతలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.